కేంద్రంపై పోరుబాటును కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్ గాంధీ కంటిన్యూ చేస్తున్నారు. రైతు సమస్యల నుంచి ఆదివాసీల ఇబ్బందుల వరకు ప్రతి అంశంపై మోడీ సర్కార్ను నిలదీస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో కుడుమరా మదన్పురిలో పర్యటించిన రాహుల్ పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ జనంలోకి వెళ్లారు. వాళ్ళ సమస్యల్ని టచ్ చేస్తూ మోడీ పాలన తీరును నిలదీస్తూ దూకుడు చూపించారు. ఛత్తీస్గఢ్లోని కోర్బాకు వెళ్లిన యువనేత కుడుమురా మదన్పురి గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. మైనింగ్ ప్రాజెక్టులతో నష్టపోయిన వారి సమస్యలు తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మంత్రాన్ని రాహుల్ నిలదీశారు. కార్పొరేట్ వర్గాలకే అది మేలు చేస్తుందన్నారు. ఆదివాసీలకు అభివృద్ధి ఎప్పుడు చేరుకుంటుందని యువనేత ప్రశ్నించారు. మాటల్లో చెబుతున్న అభివృద్ధి చేతల్లో కనిపించడం లేదంటూ కుడుమురా గ్రామంలో జరిపిన సభలో కామెంట్ చేశారు. किसको फायदा हो रहा है? 2-3 उद्योगपति दिल्ली में बैठे हैं, उनको फायदा हो रहा है। यहाँ आपका हाथ टूट रहा है, आपको डर लग रहा है और मोदी जी कह रहे हैं भैया विकास का मॉडल है, आगे बढ़ेगा हिंदुस्तान। कैसे बढ़ेगा हिंदुस्तान? ये गलत विकास के मॉडल की गलती। और मैं ये भी नहीं कह रहा हूँ कि विकास नहीं हो सकता है। 60 साल में विकास हुआ, आस्ते 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 चला, प्रगति हुई है हिंदुस्तान में, खूब प्रगति हुई। ల్యాండ్ బిల్లుతో రైతులకు అన్యాయం చేస్తోందని మరోసారి రాహుల్ సీరియస్ అయ్యారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన బిల్లును పూర్తిగా మార్చేశారని విమర్శించారు. రైతులు పేదల సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని మదన్పురి గ్రామంలో జరిగిన సభలో భరోసా ఇచ్చారు. अगर आदिवासियों से जमीन ली जा रही है तो ये इनकी जमीन है, उनसे पूछ के जमीन ली जाए, उनसे पूछ के ली जाए। और दूसरी बात, अगर विकास हो रहा है तो उसमें आदिवासी का भी विकास हो, उसमें आदिवासी भी शामिल हो। ये दो चीजें हम कह रहे हैं. ఒకే రోజు రెండు సభల్లో పాల్గొన్న రాహుల్ టోటల్ గా కేంద్రాన్ని కార్నర్ చేశారు. యువనేత సభలకు జనం నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.